ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అండి, కెంట్ హోమియోపతి అబ్జర్వేషన్. ఈ కెంట్ హోమియోపతి అబ్జర్వేషన్ సిరీస్ మనం 1 by 1 రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ వీడియో సెషన్లో కెంట్ యొక్క 5th అబ్జర్వేషన్ గురించి ఈరోజు ఈ వీడియో సెషన్లో చర్చిద్దామండి. ఇంతకుముందు వీడియో కూడా మనం బై మిస్టేక్ 5th అబ్జర్వేషన్ అని పెట్టడం జరిగింది. అది యాక్చువల్గా 6th అబ్జర్వేషను. మరి ఆ వీడియో చూసేవాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిందిగా మనవి. మరి ఈరోజు ఈ 5th అబ్జర్వేషను మన హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ సిమ్టమ్స్ని బట్టి ఆ సిమ్టమ్స్ తగ్గినాయా పెరిగినాయా ఇట్లా ఎన్ని రకాలుగా ఉంటుంది. హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత దాని యొక్క యాక్షన్ అనేది ఎన్ని రకాలుగా అది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అనే దాని బేస్ మీద కెంట్ అనే అమెరికన్ హోమియోపతి డాక్టరు కొన్ని అబ్జర్వేషన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. మనం అదే చెప్పుకుంటూ వస్తున్నాం కంటిన్యూగా. మరి ఈరోజు ఈ 5th అబ్జర్వేషన్లో చూడండి, మన హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత మీకు ఆ సిమ్టమ్స్ అనేది మీకు ఫస్ట్ ఎమల్రేషను, ఫస్ట్ ఆ సిమ్టమ్స్ తగ్గి తర్వాత వెంటనే ఆ సిమ్టమ్స్ అనేది పెరిగినాయి అనుకోండి. మరి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మరి నెక్స్ట్ ఆ ఫాలోఅప్ స్టెప్ అనేది ఏ విధంగా ఉండాలి అనేదంతా కూడా మనకు ఈ కెంట్ 5th అబ్జర్వేషన్లో మనకు తెలుస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత మీరు పేషెంట్ డయేరియాతో వచ్చాడు. డయేరియాతో వస్తే మీరు ఆ పేషెంట్కి నక్స్వామికా ఇచ్చారు. నక్స్వామికా 200 ఒక 2 పిల్స్ ఇచ్చారు. 2 పిల్స్ ఇస్తే ఆ ఫస్ట్ ఆ డయేరియా అనేది తగ్గిపోయింది పేషెంట్కి. డయేరియా వెంటనే మెడిసిన్ ఇవ్వగానే ఒక 5 minutesలోనో లేదంటే విత్ ఇన్ 1 hourలోనో ఆ డయేరియా తగ్గిపోయి అలా ఒక 2 hours తర్వాత మళ్ళీ డయేరియా అనేది ఇంకా ఎక్కువగా, అంతకుముందు కన్నా ఇంకా ఎక్కువగా ఆ డయేరియా అనేది పెరగటం అనేది జరిగిందండి. అట్లాగే లేదా బ్రాంకైటిస్తో మన దగ్గరికి వచ్చాడు. క్రానిక్ బ్రాంకైటిస్తో పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు. అతనికి ఫాస్ఫరస్ 30 ఇచ్చాం. ఇచ్చిన తర్వాత దగ్గు మనం మెడిసిన్ ఇవ్వగానే దగ్గు వెంటనే తగ్గిపోయింది. అతనికి వెంటనే 5 minutesలో దగ్గు తగ్గిపోయి మళ్ళీ ఒక 1 hour తర్వాత దగ్గు అంతకన్నా తీవ్రంగా పెరిగిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇదంతా కూడా మనకు ఈ 5th అబ్జర్వేషన్లో మనకు తెలుస్తుందండి. ఇప్పుడు మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఎమల్రేషన్ వచ్చి ఫస్ట్ సిమ్టమ్స్ తగ్గినట్టే తగ్గి దాని తర్వాత అంతకన్నా పెరిగిపోయిందంటే దాని అర్థం ఏంటంటే మనం సెలెక్ట్ చేసినటువంటి మెడిసిన్ అంత సూటబుల్ మెడిసిన్ కాదండి. మన ఆ పేషెంట్ యొక్క ఆ కాన్స్టిట్యూషన్ని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మెడిసిన్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు డయేరియాని మన దగ్గరికి వస్తే వెంటనే నక్స్వామికా ఇచ్చేసాం. బట్ నక్స్వామికా ఇవ్వాలంటే, డయేరియా తగ్గాలంటే ఆ కాన్స్టిట్యూషనల్గా మ్యాచ్ అయ్యే సిమ్టమ్స్ ఏమి ఉండాలి. పేషెంట్కి గ్రేట్ ఇరిటబిలిటీ, పేషెంట్కి విపరీతమైనటువంటి కోపం చికాకుండి డయేరియాతో మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, అప్పుడు నక్స్వామికా ఇస్తే పనిచేస్తుంది. అంతేగాని సింపుల్గా డయేరియాకి నక్స్వామికా ఇచ్చేస్తే పనిచేయదు. అట్లా ఇప్పుడు కామన్ కోల్డ్, జనరల్గా కోల్డ్ అని రాగానే, జలుబు చేసిందని పేషెంట్ రాగానే మనం ఆర్సెనిక్ ఇచ్చేస్తూ ఉంటాం. ఆర్సెనిక్ ఎప్పుడు పనిచేస్తుంది, మీకు ఆ జలుబుతో పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు, ఆ జలుబుతో పాటు విపరీతమైనటువంటి నీరసం ఉందని పేషెంట్ చెప్పాడు అనుకోండి, లేదంటే దాహం వేస్తుంది డాక్టర్ గారు, కొంచెం వాటర్ తాగాలి, పదపదాకా కొంచెం వాటర్ తాగాలనిపిస్తుంది అని చెప్పి పేషెంట్ మనకు చెప్పాడు అనుకోండి, అప్పుడు మనం ఆర్సెనిక్ ఇస్తే ఆ కేసులో మీకు వెంటనే తగ్గుతుంది. అలా కాకుండా ప్రతి కోల్డ్ జలుబు అన్న కేసులో ప్రతి దాంట్లో ఆర్సెనిక్ ఇచ్చామనుకోండి, ఫస్ట్ తగ్గినట్టే తగ్గి అంతకన్నా పెరిగిపోతుంది. అట్లా అదంతా కూడా మనకి 5th అబ్జర్వేషన్లో మనకు తెలుస్తుందండి. అట్లాగే మీకు ఫస్ట్ తగ్గినట్టే తగ్గి మరలా వస్తుంది అనుకోండి, ఇంకొక అర్థం ఏంటంటే మీకు లోపల ఆర్గన్స్ అయ్యో డ్యామేజ్ అయినాయి. అతని యొక్క ఆర్గన్స్, డీప్ ఆర్గన్స్ అనేది ఇంటర్నల్గా అతని యొక్క ఆర్గన్స్ అనేది డ్యామేజ్ అయినాయి. అందువల్ల మనం ఇచ్చినటువంటి మెడిసిన్ ప్యాలియేటివ్గా పనిచేస్తుంది. ఆ సిమ్టమ్స్ని జస్ట్ కొంతసేపు అనగదొక్కటానికి మాత్రమే పనిచేస్తూ ఉంది. నువ్వు ఎంత మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చినా, ప్రాపర్గా మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చినా కూడా మీకు ఆ టెంపరీగా ఆ సిమ్టమ్స్ని తగ్గించడానికి మాత్రమే ఆ మెడిసిన్ అనేది పనిచేస్తుంది. ఇట్లా ఈ 2 రకాలు అయి ఉండొచ్చు. ఒకటి, మనం సెలెక్ట్ చేసింది మన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తప్పై ఉండొచ్చు, లేదంటే అతని యొక్క ఆర్గన్స్ అనేది ఇంక్యూరబుల్ డిసీజ్తో అతను బాధపడుతూ ఉండొచ్చు. సిరోసిస్ ఆఫ్ లివరో, లేదంటే కార్సినోమానో, లేదంటే క్రానిక్ డీప్ అల్సర్స్, అలాంటి ఇన్క్యూరబుల్ డిసీజ్తో అతను సఫర్ అవుతూ ఉండొచ్చు. అలాంటి కేసుల్లో మనం హై పొటెన్సీ ఇచ్చేసి ఉండొచ్చు, కావాల్సిన పొటెన్సీ కన్నా ఎక్కువ పొటెన్సీ ఇచ్చేసి ఉండొచ్చు. టెంపరీగా తగ్గి తర్వాత అగ్రవేషన్ అనేది స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు అలాంటి కేసులో. అలా కూడా ఆలోచించాలి. మరి ఈ కేసులో ఏం చేయాలి, మరి మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత తగ్గి అంతకన్నా సిమ్టమ్స్ పెరిగిపోతున్నాయి, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కేసు మొత్తాన్ని మళ్ళీ రీటేక్ చేయాలి. మళ్ళీ రీటేక్ చేసి ఇంతకుముందు ఇచ్చిన మెడిసిన్ కాకుండా ఇంకా బెస్ట్ యాక్టింగ్ మెడిసిన్ని, అతని యొక్క సిమ్టమ్స్, కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం మెడిసిన్ సెలెక్ట్ చేయాలి.
ఎలాగంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నక్స్వామికా ఇవ్వాలంటే ఆ పేషెంట్కి గ్రేట్ ఇరిటబిలిటీ ఉండాలి నక్స్వామికా డయేరియాలో పనిచేయాలంటే. అలాగే కోల్డ్లో ఆర్సెనిక్ పనిచేయాలంటే ఆ పేషెంట్కి థర్స్ట్ ఫర్ స్మాల్ క్వాంటిటీ వాటర్, కొంచెం వాటర్ ఫ్రీక్వెంట్గా తాగటం, గ్రేట్ వీక్నెస్, లేకపోతే ఫియర్ ఆఫ్ డెత్, ఇలాంటి సిమ్టమ్స్ అనేది మ్యాచ్ అవ్వాలి. అలాగే పల్సిటిల్లా డయేరియాలో పనిచేయాలంటే ఆ పేషెంట్కి థర్స్ట్ ఉండకూడదు, అంతకుముందు ఆయిల్ ఫుడ్ తీసుకున్నటువంటి హిస్టరీ ఏదైనా ఉంటే ఆ పల్సిటిల్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది డయేరియాలో. అలాగే డల్కమారా డయేరియాలో పనిచేయాలంటే ఇంతకుముందు అతని హిస్టరీ తీసుకుంటే ఎప్పుడన్నా కూడా ఆ స్కిన్ సిమ్టమ్స్ని సప్రెస్ చేసినటువంటి హిస్టరీ, ఆయింట్మెంట్స్ అయి రాసి ఎగ్జిమాని లేదా సోరియాసిస్ని సప్రెస్ చేసినటువంటి హిస్టరీ ఉండాలి. అలా మనకు ఆ కాన్స్టిట్యూషన్తో, పేషెంట్ యొక్క హిస్టరీతో కాన్స్టిట్యూషన్తో ఆ సిమ్టమ్స్ మ్యాచ్ అవుతూ ఉంటే అలాంటి కేసుల్లో మీకు పర్మనెంట్గా పనిచేస్తాయి. లేదంటే ఇలాగే కొంతసేపు తగ్గి మరలా వచ్చేస్తే ఆ సిమ్టమ్స్ అనేది అగ్రవేషన్ అనేది అంతకన్నా ఎక్కువగా తీవ్రంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇన్క్యూరబుల్ డిసీజ్తో వచ్చాడనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం? ఆ పేషెంట్ ఏ కార్సినోమా లాస్ట్ స్టేజ్లో వచ్చాడు, మనం ఈ 200 పొటెన్సీ 1 పొటెన్సీ ఇచ్చేసాం, ఫస్ట్ కొన్ని సిమ్టమ్స్ తగ్గి అంతకన్నా అగ్రవేషన్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు దాన్ని వెంటనే యాంటీడోట్ చేయాలి. యాంటీడోట్ చేయటం ఎలాగంటే ఆ సేమ్ మెడిసినే ఇంకొక పిల్లి ఇస్తే యాంటీడోట్ అయిపోతుందండి. అప్పుడు లోయర్గా మీకు ఆ ప్రాపర్ మెడిసిన్ అయినా కూడా మీకు లో పొటెన్సీ మెడిసిన్స్ ఇవ్వాలి. ఏ మదర్ టీచర్స్లో 6Cలో 12Cలో ఇవ్వాలి. అలా చేస్తే ఆ పేషెంట్లో ఆ సిమ్టమ్స్ అనేది అగ్రవేషన్ అనేది లేకుండా ఉంటుందండి. మరి ఇది ఈరోజు ఈ కెంట్ యొక్క 5th అబ్జర్వేషను. ఈ 5th అబ్జర్వేషన్ను దాని యొక్క అర్థం ఏంటి? మన మెడిసిన్ ఇచ్చిన తర్వాత సిమ్టమ్స్ పెరుగుతూ ఉండి మళ్ళీ తగ్గి మళ్ళీ పెరిగిపోతుంది, దాని అర్థం ఏంటనేది ఈ కెంట్ 5th అబ్జర్వేషన్ ద్వారా మనం కొంతవరకు తెలుసుకున్నామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన ఆల్టర్నేట్ ఛానల్ డాక్టర్ వాయిస్ అనేటటువంటి మన ఆల్టర్నేట్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి ఎంతవరకు సెలవు.